కేంద్రంగా పెట్టుకొని ఈ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడి నుంచి కొనసాగుతాయని చెప్పి చాలా చెప్తాను. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి మీ పిఠాపురం ఈ స్థాయిలోకి రావడానికి? మా పిఠాపురం అనేది ఎప్పుడూ స్పెషలే అండి. కాకపోతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్నారు కాబట్టి మా స్పెషల్గా ఉంది. మా పిఠాపురం ఇంకాస్త ఇంట్రెస్ట్ జోడించుకుంది. తప్పకుండా అయితే అధినేత ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి రాజకీయం తప్పకుండా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుద్దని అంటారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి అభ్యర్థులే కానీ ఓపెన్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బతికున్నారంటే, కూటమి అనేది గెలిచిందంటే, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్క రోజు నైట్ రోడ్డు మీద నిలబెట్టినందుకు జరిగింది అన్నందుకు ఇది ఫలితం అని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఎప్పుడైనా సరే ఓర్చుకున్న దానికి ఫలితం ఉంటుంది అంటారండి. మా నాయకుడు ఎంతో ఓర్చుకున్నాడు, ఎన్నో అవమానాలు భరించాడు. ఈరోజు దాని ఫలితం ప్రజలు ఆయనకి గెలుపు రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో తెలియదు కానీ ప్రతి శాఖ నుండి ఒక మంత్రి ఉంటే ప్రతి మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని సతీమణి గారిని తిట్టడం, వాళ్ళ అమ్మగారిని తిట్టడం, బిడ్డల్లో తిట్టడం, ప్రతి ఒక్కరిని తిట్టడానికి తప్పితే శాఖ పరంగా అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇవాళ వాళ్ళందరూ కూడా అందులో సగం మందికి పైగా డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు ఒక పక్కన పెట్టారంటారా? వాళ్ళ పరిపాలన చూసి, వాళ్ళ విధానాలు చూసి? తప్పకుండా అండి. ఎవరికి తెలియడం లేదండి. ఈరోజు మీడియా వచ్చింది. మీడియా ఎంతో ముందంజలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ఈరోజు కూటమి మొత్తం అన్ని పార్టీలని ఒక తాటిపైకి తీసుకుని వచ్చి ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆయన పాటుపడ్డారు. అదే ఈ రోజు మనం కూటమి విన్నింగ్ అనేది మనం చూసాం. అలాగే ప్రజలకు కూడా ఆయన మంచి చేస్తారు. ఎవరు ఎన్నన్నా సరే ఓర్చుకున్న వాళ్ళకి విజయం అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. 10 ఏళ్లు ఏ పదవి లేకుండా నీతి నిజాయితీతో రాజకీయాలు చేశాడు. కానీ ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ని మాట అనన్నోడు అంటూ లేడండి. చిన్న స్థాయి నుంచి ఏ స్థాయి వరకు లెక్కేసుకున్న ప్రతి ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ వేరెత్తి చూడాలి. నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తే ఏదో ఒక రోజు ధర్మం అనేది గెలుస్తుందనే అనే మాట మీద ఆయన ఈ రోజు వరకు రాజకీయాలు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా అది నిరూపించాడంటారు ఈ రోజు? తప్పకుండా అండి. సత్యం ధర్మం అన్నీ గెలిచే ఈ రోజు మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరూ కూటమి, ఎన్డీఏ కూటమిని కళ్యాణ్ గారు లేకపోతే కూటమే లేదని చెప్పుకోవచ్చు మనం. ఆయన కూటమిని తీసుకుని వచ్చారు. ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి కిందటిసారి 2019లో 151లో పెట్టిన ఫ్యాన్ని ఈరోజు ప్రజలు 11కు పెట్టేశారండి జగన్మోహన్ రెడ్డి. అంతటి విజయాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతటికన్నా ఘోరమైన పరాజయాన్ని పాలయ్యాడు. అసలు ఎందుకంటారు అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు మీరైతే? ఏదైనా మనం చేసుకుని చర్యలే అని చెప్పుకోవాలండి. మనం న్యాయంగా నిలబడ్డాము. ఈరోజు మన న్యాయం గెలిచింది. అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు కదా, ఎలా అనిపించిందండి ఈ అరాచక పాలన కానీ, ఈ రౌడీజ పాలన? మీరు చూసిన దాన్ని బట్టి ఎన్నో సమస్యలు, మీరు కూడా ఈ పిఠాపురంలో కొన్ని సమస్యలు బట్టి తిరిగారు కదా, మీరు చూసిన దాన్ని బట్టి ఇక్కడ అరాచకాలు అవన్నీ ఎలా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు జనాలు ఫేస్ చేశారంటారు? పిఠాపురమే కాదండి, ఆంధ్రప్రదేశ్ అంతా చూసింది. అందుకే కదా ఈ రోజు జనసేనకి పట్టం కట్టింది. పట్టం కట్టారంటారా? ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగ్లు ఒకటే మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డిని అధపాతాలనికి తొక్కేస్తానన్నారు. అంటే వామనుడు బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేశాడు అంటారా ఈరోజు? అది మీరు నిన్న జరిగిన రిజల్ట్స్ లో మీకు మీరే తెలుసుకున్నారు కదా. అంటే మీ ఇన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారితో మీరు కూడా ఒక కార్యకర్తగా పనిచేసిన దాన్ని బట్టి ఆయన చెప్పింది చేసి చూపెడతాడని చెప్పి మీకు అర్థమైందా లేదా? అది మన అందరం చూసామండి. ఆయన ఏమన్నారు, 2 డిజిట్స్ నెంబర్ కి తీసుకొస్తాను అన్నారు. 2 డిజిట్ నెంబర్ వచ్చింది కదా. అది అంటే 11 సీట్లకే పరిమితం చేశాడండి ఆయన. మరి ఇంకా ఎప్పుడైనా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలనుకుంటున్నారా మీరైతే? అది ప్రజలు నిర్ణయిస్తారండి. ప్రజలు నిర్ణయిస్తారంటారా? మీకైతే అవకాశం లేదంటారా? ఒక్క మాట ఫైనల్ గా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ విజయంతో లెగ్గారు. మీకు ఎలా అనిపిస్తుంది? పిఠాపురం ప్రజలకు మీరేమైనా చెప్పుకోవాలనుకున్నారా? తప్పకుండానండి. అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి విజయం మనందరి విజయం. ప్రజలు కళ్యాణ్ గారి